ఈ సంవత్సరం దసరా బరిలో టాలీవుడ్ స్టార్ హీరోస్‌ల సినిమాలు రాబోతున్న నేపథ్యంలో భారీ పోటీ ఈ దసరాకి ఉండబోతున్నట్టుగానే తెలుస్తుంది. సో, ఎవరా స్టార్ హీరోస్ అని చూస్తుంటే ఒకవైపు పాన్ ఇండియన్ స్టార్ హీరో 'ప్రభాస్' గారితో, అలాగే బాలయ్య గారు ఆయన సినిమాతో ఈ 2 సినిమాలు కూడా పోటీ పడబోతున్నాయి దసరా బరిలో. మరి ఎలా ఉండబోతుంది ఈ ఇయర్ దసరా? మరి ఏ సినిమా పైన ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? మరి ఈ సినిమాలతో ఇంకా చాలా సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం దసరా సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉండబోతుందనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, 'ప్రభాస్' గారు ఇయర్‌లోనే 'రాజాసాబ్'తో అందరిని కూడా పలకరించారు. కాకపోతే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త ఆశించినంత విజయాన్నయితే అందించలేకపోయింది. సో, ఇప్పుడు 'ప్రభాస్' గారి అభిమానులు అందరూ కూడా 'ప్రభాస్' గారికి ఒక భారీ విజయం దక్కాలి అని జెప్పేసి కోరుకుంటున్నారు. 'ప్రభాస్' గారు కూడా ఒక భారీ విజయంతో ఆయన కూడా ఒక సినిమా ఉండాలని జెప్పేసి కోరుకుంటున్నారు. సో, ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆయన లైనప్ అయితే చాలా పెద్దగానే ఉంది. 'ఫౌజీ' గావచ్చు, లేకుంటే 'స్పిరిట్' గావచ్చు, 'కల్కి 2', 'సలార్ 2' ఇలా చాలా పెద్ద లైనప్ అయితే ఆయనకుంది. సో, ఈ లైనప్‌లో ముందుగా వచ్చేది 'ఫౌజీ' మూవీ. ఈ సినిమాని ఇయర్‌లోనే రిలీజ్ చేసేస్తారు. యాక్చువల్‌గా ఆగస్టు 15న అని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు దసరాకి ఈ సినిమా షిఫ్ట్ అయినట్టుగానే తెలుస్తుంది. సో, హను రాఘవపూడి గారి డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. సో, అను రాఘవపూడి గారి డైరెక్షన్‌కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రేమ కథల్ని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తుంటారు. అది 'సీతారామంతో' మనం చూసాం. కృష్ణ గారి 'వీర ప్రేమ గాథలో' చూసాం. అలాగే 'పడి పడి లేచే మనసు' ఇలా చాలా మంచి ప్రేమ కథల్ని ఆయన తెర మీద చాలా అద్భుతంగా చూపిస్తూ ఉంటారు. మనసుకి హత్తుకునే విధంగా ఉంటాయన ప్రేమ కథలు. 'సీతారామం' సినిమా అయితే చాలా ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అయిపోయింది. ఒక ప్రేమ కావ్యం అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది ఆ సినిమా ద్వారా. సో, అటువంటి ఒక ఆహ్, ప్రేమలో ఒక మ్యాజిక్ చేయడంలో అనురాగపూడి గారు సిద్ధహస్తులు. సో, ఆ నేపథ్యంలో ఇప్పుడు 'ప్రభాస్' గారితో ఒక ఆహ్, లవ్ కమ్ యాక్షన్ మూవీ అయితే ఇది ఉండబోతుంది అని తెలుస్తుంది. సో, 'ఫౌజీ' మూవీ అలా అనురాగపూడి గారి స్టైల్‌లో ఉండబోతున్నట్టుగానే మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఆ సినిమా మీద అలా అంచనాలైతే ఉన్నాయి. సో, 'ప్రభాస్' గారికి కంప్లీట్‌గా ఒక లవ్ స్టోరీ పడి చాలా కాలమైంది. 'రాధేశ్యామ్' వచ్చినప్పటికీ అది ఆశించినంత స్థాయి విజయాన్ని అది కూడా అందించలేకపోయింది. సో, ఆ నేపథ్యంలో ఇప్పుడు అహను రాఘవపూడి గారు 'ప్రభాస్' గారిని ఎలా చూపించబోతున్నారు? ఆ సినిమాలో యాక్ట్రెస్‌గా ఉన్న ఇమాన్వికి, అలాగే 'ప్రభాస్' గారికి మధ్య ప్రేమని ఎంత అద్భుతంగా చిత్రీకరించబోతున్నారన్న ఆసక్తి అటు ఆడియన్స్‌లో ఉండనుంది. ఇక మరోవైపు అటు బాలయ్య గారు 'అఖండ 2'తో కాస్త ఆహ్, వెనకడుగు వేశారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే 'అఖండ 2'కి టాక్ పరంగా పాజిటివ్ టాక్ వచ్చినా దానికైన బిజినెస్ పరంగా దాని కొనుగోలు వీటన్నిటికి చూసుకుంటూ వస్తే అది ఆ రకంగా కమర్షియల్‌గా విజయాన్ని అందించలేకపోయింది. సో, ఆ నేపథ్యంలో ఇప్పుడు ఒక భారీ విజయం కోసం అటు బాలయ్య గారు కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన సక్సెస్ స్ట్రీక్ ఏదైతే ఉందో దాన్నైతే 'అఖండ 2' కాస్త బ్రేక్ చేసిందని చెప్పుకోవాలి. 'అఖండ' నుంచి కూడా ఆయనకు ఎక్కడ కూడా ఫెయిల్యూర్ లేదు. 'అఖండ', 'భగవంత్ కేసరి', 'వీరసింహారెడ్డి', 'డాకు మహారాజ్' ఇలా వరుస పెట్టి విజయాలు ఆయనకు వచ్చాయి. కాకపోతే దానికి బ్రేక్ ఏసింది 'అఖండ 2'. అది కూడా కంటెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది దానికి కలగకపోయినా దానికైన బిజినెస్సు పరంగా చూసుకుంటే దాన్ని పాన్ ఇండియన్ రేంజ్‌లో ప్రమోట్ చేశారు. ఆ రేంజ్‌లో బిజినెస్ చేశారు. కాకపోతే దాన్ని ఆ స్థాయిలో పుష్ చేయలేదు. కేవలం తెలుగు రాష్ట్రాలని బేస్ చేసుకొని ఆ సినిమాని రిలీజ్ చేశారు. హిందీలో పుష్ చేయడం కావచ్చు, ఇతర లాంగ్వేజ్‌లలో ఆ సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేయడం కావచ్చు చేయలేదు. జస్ట్ ఆ పాడిన సినిమాగా దాన్ని మొదటి నుంచి కూడా మాట్లాడుకుంటూ వచ్చిన ఆ స్థాయిలో ఆ సినిమాని తీసుకెళ్లడంలో మూవీ టీమ్ ఫెయిల్ అవ్వడంతో అలా కమర్షియల్‌గా ఆ సినిమా ఆశించినంత స్థాయి విజయాన్నయితే అందుకోలేకపోయింది. సో, ఇప్పుడు ఆయన చూపంతా కూడా గోపీచంద్ మల్లేన గారి కాంబినేషన్‌లో రాబోతున్న 'ఎన్‌బీకే 111' సినిమా పైనే ఉంది. ఆల్రెడీ వీళ్ళ కాంబినేషన్‌లోనే 'వీరసింహారెడ్డి' వచ్చింది. మంచి విజయం సంక్రాంతికి ఆ సినిమా అందించడం మనం చూసాం. దాంతో ఇప్పుడు మరొకసారి ఈ కాంబో సెట్ అవ్వడంతో మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మళ్ళీ ఈ సినిమాకి సంబంధించి స్టోరీ విషయంలో ఇందులో ఒక ముంబై బ్యాక్‌డ్రాప్ గ్యాంగ్‌స్టర్‌గా బాలకృష్ణ గారు కనిపించబోతున్నారన్న న్యూస్ కూడా బయటకొచ్చింది. అంటే మొదట ఇది ఒక మహారాజు క్యారెక్టర్‌లో రాజుగా కనిపించబోతున్నారని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ ఆ తర్వాత అది క్యాన్సెల్ అయిపోయింది. ఇప్పుడు కొత్త స్టోరీతో ముందుకొస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఆ నేపథ్యంలోనే ఇది ఒక గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న సినిమాగా తెలుస్తుంది. సో, ఈ సినిమా కూడా ఇయర్ దసరాకే రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. యాక్చువల్‌గా ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటుందని
మెగాస్టార్ గారి సినిమా, బాబీ గారితో తీస్తున్న సినిమా, అలాగే బాలయ్య గారి సినిమా, నాగార్జున గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, ఇలా నలుగురు వింటేజ్ హీరోల సినిమాలన్నీ కూడా వచ్చే ఇయర్ సంక్రాంతి బరిలో ఉండబోతున్నట్టుగా కొంతకాలం నుంచి కూడా ప్రచారం సాగుతున్నప్పటికీ ఇప్పుడు మామూలుగా బాలకృష్ణ గారు ఎక్కువగా టైం తీసుకోరు ఆయన సినిమాలను రిలీజ్ చేయడానికి. సో లాస్ట్ ఇయర్ అఖండ 2 వచ్చింది, మళ్ళీ ఒక 1 year గ్యాప్ తీసుకొని ఇంకో సంక్రాంతికి రిలీజ్ చేసేంత టైం ఆయన ఎక్కువగా తీసుకోరు. సో వెంటనే షూటింగ్ కంప్లీట్ అవుతూ ఉంటాయి, వెంటనే రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆయన సినిమా ఫార్మాట్ అలా ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే ఈ దసరాకు ఒక సినిమా, ఇయర్లో ఒక సినిమా ఉంచేయాలని నేపథ్యంలో సంక్రాంతి నుంచి కాస్త ముందుకే తీసుకొచ్చి దసరాకు గోపిచంద్ మలినేని గారితో తీస్తున్న ఈ సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటి వరకు అయితే వినిపిస్తున్న విషయం. సో అలా దసరాకు అటు ప్రభాస్ గారి సినిమా ఫౌజీ, ఇటు బాలయ్య గారి ఎన్బికే 111 అయితే పోటీ పడబోతున్నట్టుగా ఇప్పటివరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మాకు తెలుస్తుంది. సో మరి పండక్కి 2 సినిమాలు, భారీ సినిమాలు రాబోతున్న నేపథ్యంలో అందరి చూపు దసరా పైన అయితే ఉంది. మరి ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టం, ఆ సినిమా కంటెంట్ని బట్టి అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇయర్లోనే అటు ప్రభాస్ గారు చిరంజీవి గారితో పోటీలోకి దిగారు. మనకు తెలిసిందే మనశంకర్ వరప్రసాద్ గారు, అలాగే రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి కొన్ని రోజుల వ్యవధిలో. అయితే ఇక్కడ బాక్సాఫీస్ వద్ద రాజాసాబ్ ఫెయిల్యూర్ అయింది. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా భారీ విజయాన్ని అందుకొని ఒక 300 కోట్లకు పైచీలు, అంటే 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అయితే అందుకుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ప్రభాస్ గారు మరొక వింటేజ్ స్టార్ హీరో అయిన బాలకృష్ణ గారితో దసరా బరిలో ఉండబోతున్నారు. మరి ఫౌజీ అలాగే ఎన్బికే 111 ఈ 2 సినిమాల్లో ఏ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందన్న ఆసక్తి అటు ఆడియన్స్లో అయితే ఉంటుంది. మామూలుగా ఆ విషయం అయితే ఇప్పుడు చెప్పలేం, కానీ సినిమా కంటెంట్ వాటన్నిటిని బట్టి తెలుస్తుంది. అయితే ఎక్స్పెక్టేషన్స్ పరంగా చూసుకుంటే ప్రభాస్ గారికి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఆ సినిమా మీద, ఫౌజీ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉంటాయి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో మాస్ హీరోగా బాలయ్య గారి పేరు సంపాదించుకునే నేపథ్యంలో అటు ఎన్బికే 111 పైన కూడా భారీ ఓపెనింగ్స్, భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఎక్కువగా పాండియన్ రేంజ్లో ఫౌజీని తీసుకెళ్తున్నారు కాబట్టి సో ఆ రకంగా చూసుకుంటే ప్రభాస్ గారి సినిమాకి భారీ అంచనాలు అయితే ఉంటాయి. అయితే ఒకే రోజు దసరాకు వస్తున్నప్పటికీ ఒకే రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే లేవు, కొన్ని రోజుల వ్యవధిలో అయితే రిలీజ్ అవుతాయి. ఒక 2-3 రోజుల గ్యాప్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో అలా ఈ 2 సినిమాలు అయితే ఇప్పుడు దసరా బరిలో ఉన్నాయి. వీటితో పాటు అటు రోషన్ మేకా గారు యాక్ట్ చేసిన ఒక సినిమా కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే తమిళ నుంచి శివకార్తికేయన్ గారు ఒక సినిమా, ఇది కమల్ హాసన్ గారు తెరకెక్కిస్తున్న సినిమా, అది కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా ఎక్కువగా ఈ 2 సినిమాల మీద అయితే పెద్దగా ఫోకస్ అయితే ఉంటుంది. మరి బాక్సాఫీస్ వద్ద సీనియర్ హీరో అయిన బాలయ్య గారిని పిలుస్తారా, లేదా పాండియన్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్ గారిని పిలుస్తారా అనేది దానికి మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రభాస్ గారు లైనప్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ఇలా చాలా సినిమాలు ఉన్నప్పటికీ ఆడియన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే స్పిరిట్. సో స్పిరిట్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. సో ఈ లైనప్లో ఎక్కువగా ప్రభాస్ గారు అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కూడా స్పిరిట్ కావడం మనకు చెప్పుకోవాల్సిన విషయం. అయితే ఆ స్పిరిట్ మీద ఉన్న హైప్ ఫౌజీకి క్రియేట్ అవ్వడం లేదు. సో ఆ సినిమా మీద ఒక చిన్న లీక్ అయినా సరే, ఏదైనా వచ్చినా సరే అది విపరీతంగా వైరల్ అవుతుంది. కాకపోతే ఫౌజీ విషయంలో అటువంటివి ఏమీ లేదు, చాలా సైలెంట్గా ఉంది. మరి ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా పెద్దగా రాకపోవడం మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో మరి స్పిరిట్ మీద క్రియేట్ అయిన అంచనాలు ఫౌజీని ఏమన్నా దెబ్బతీస్తాయా, ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మనం పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా చూసాం, ఓజీ మీద విపరీతంగా హైప్ ఉండడం, హరిహర వీరమల్లో అంతకుముందు వచ్చిన సినిమా మీద అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగా లేకపోవడం, అభిమానులు హరిహర వీరమల్లు ఫంక్షన్లో కూడా ఓజీ అని అరవడం, ఇటువంటి సిచ్యువేషన్స్ చూసాం. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ స్పిరిట్ ఫౌజీకి కూడా కలుగుతుందేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి చూద్దాం దసరా బరిలో ఫౌజీ నిలుస్తున్న నేపథ్యంలో బాలయ్య గారితో పోటీ ఎలా ఉండబోతుంది, మరి ఏ సినిమా దసరాకి భారీ విజయాన్ని అందుకుంటుంది అనేది ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. దానికోసం అయితే మనం కొన్ని మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం దసరా బాక్సాఫీస్ వద్ద ఎవరు భారీ విజయాన్ని సాధిస్తారో, అటు ప్రభాస్ గారా, ఇటు బాలయ్య గారా. మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.